త్రియుధులపీఠం నుంచి ఫాల్గుణ మాసంలో బహుళ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి లేక సౌమ్య ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి ఏవైతే మనం పాపాలు చేసుకుని ఉన్నామో ఆ పాపాలంటికి విమోచనం కలిగిస్తుంది అని ఈ ఏకాదశి వ్రతం ఈ రోజున చేయాలని చెప్తున్నారు. దీనికి ఒక చిన్న కథ ఉంది. పూర్వం మేధావి అనే ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే దేవేంద్రుడు మంజుఘోష అనే ఒక అప్సరసని ఆయన తపోభంగం కోసం అని పంపిస్తే ఆమె ఆయన ఎదురుగుండా ఆడుతూ పాడుతూ నాట్యం చేస్తే ఆ యొక్క మహర్షికి, ఆ మేధావి అనే మహర్షికి తపోభంగం కలిగింది. తపోభంగం కలిగితే ఆ యొక్క మహర్షి ఈ యొక్క అప్సరసని శపించాడు, నువ్వు రాక్షసిగా జీవించు అని శపించేసి ఆయన మామూలుగా తపస్సులోకి వెళ్ళిపోయారు. ఈ రాక్షస రూపంలో ఉన్న ఈ అప్సరస ఆ యొక్క మహర్షికి ఎప్పుడు ఆ తపస్సులోంచి బయటపడతారా, నా పాపం ఈ యొక్క ఏదైతే పాపం అయితే నేను చేశానో, ఆయన తపోభంగం కలిగించానో దానికి విమోచనం కలగటానికి ఆయన ఏం మార్గాన్ని చెప్తారా అన్న ఇదితో ఎదురు చూస్తూ ఉంది. ఆ మహర్షికి ఒకసారి తపస్సులోంచి మేల్కొన్నారు. అప్పుడు ఆ మహర్షిని ఈ అప్సరస అడిగిందన్నమాట, స్వామి నేను తెలుసో తెలియకో చేశాను ఇట్లా దేవేంద్రుడు యొక్క ఇదితో, నాకు పాప విమోచనం కలగాలి, నాకు మోక్షం కావాలి, నాకు ఈ రాక్షస రూపం నాకు పోవాలి, నాకు నివారణ చెప్పండి అని అడిగింది. అడిగితే అప్పుడు ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి వ్రతాన్ని ఈ రోజున నువ్వు శ్రీమన్నారాయణను కనుక చేయగలిగితే నీకు పాప విమోచనం కలుగుతుంది అని ఆ మహర్షి చెప్పారు. అలా ఈ ఏకాదశి వ్రతం ఆ అప్సరస చేసి శ్రీమన్నారాయణ్ణి అర్థించి ఆ పాపం నుంచి, ఆ రాక్షస రూపం నుంచి ముక్తిని పొంది మళ్ళీ అప్సర రూపం దాల్చడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఈ వ్రతాన్ని అతి భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని, ఈ బహుళ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మనం తెలుసో తెలియకో ఏ జన్మలోనో చేసుకున్న పాపాలన్నీ పోతాయని ఈ ఏకాదశి వ్రత కథ మనకు చెప్తోందండి. తప్పకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరించగలరు.